ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మన రాష్ట్రంలోని వివిధ చెరసాలల్లో శిక్షణ అనుభవిస్తున్న వారిలో 218 మంది విడుదల చేయబడుతున్నారు. వారిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవిస్తున్న 5 ఖైదీలు కూడా ఉన్నారు. అందులో విశాఖపట్నంలో జరిగిన చట్టహత్యల కేసులో యావజ్జీవ ఖైదీ అయిన ఖైదీ నెంబర్ 210 లిటిగెంట్ వెంకట్రావు, ఆ తర్వాత కడప జిల్లాలో జరిగిన బాంబు పేలుడు కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెంబర్ 510 కిషోర్ కూడా ఉన్నాడు. ఏంటి బావా, మన కులానికి చిహ్నమా? కాదు బావా, ఇది నీ గుణానికి చిహ్నం. వెళ్దాం. ఏమయ్యా, మా బావ లిటిగేషన్ వెంకటరావు వచ్చిన వెంటనే విగ్రహం పెట్టే విషయం గురించి మాట్లాడాలి. వెంకటరావు గారు వచ్చేసారు. పదండయ్యా. అయ్యా నమస్కారం. ఏం మావయ్య, ఎలా ఉన్నారు? బావా, నువ్వు పని చేసి పెట్టాలి. ఏమిటో అది? ఏం లేదు బావా, మన ఊరు బస్ స్టాండ్ దగ్గర మన పెద్ద ఆయన విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. నువ్వే ఎలాగైనా మావా, ఇప్పుడే విడుదలై వచ్చాడు, మళ్ళీ లోపలికి పంపించాలనుకుంటున్నారా? తర్వాత మాట్లాడదాంలే. ఏ వేణి, మీ అన్నయ్య వచ్చాడే, త్వరగా రా. అన్నయ్య, ఎలా ఉన్నావు తల్లి? నువ్వుండగా నాకేంటన్నయ్యా? బావా, చేరుకుంటుందాం పద. కానివ్వండి. ఈ మావయ్యని చూడు. మరగలా, నువ్వు అనుకున్నట్టే మీ అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించావు. ఏయ్, అన్నయ్య కోసం వదలని గొర్రెక్కడా? వదినా, అది గొర్రె పొతులా లేదు, దున్న పొతులా ఉంది. నరకడం కష్టం అవుతుంది. ఏంటి కష్టం అవుతుందా? నా అన్న నా కోసం 5 ఏళ్లు జైల్లో ఉన్నందుకు సాక్ష్యం అది. నరకబోయేది నా అన్న. ఒక్క వేటుతో తల ఎలా ఎగురుతుందో చూడు. నరుకో. రేయ్, గొర్రెక్కడ్రా? అలాగే అన్న. కుమారు, పసుపు నీళ్ళు పోయి. తప్పకుండా. ఏయ్, 20 రా. పైకి, ఇంకా పైకి. ఎత్తు, ఎత్తు, బాగా ఎత్తు, 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 ఎత్తరా.
నా అన్న నా కోసం నా భర్త కోసమే జైలుకి వెళ్ళొచ్చాడు. నాలాగే తను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నా అన్నకి ఓ మంచి పిల్లని చూపిస్తావనే ఈ మొక్కు. నువ్వలా ఓ మంచి పిల్లని చూపించావంటే వచ్చే ఏడు 2 పోతుల్ని బలిచ్చి పొంగలు పెడతాను. గంట మోగింది కదా, మంచి శకనం. మీ అన్నకి మన స్వామి మంచి పిల్లని చూపిస్తాడు. చెప్పరా. ఇక్కడ తెగ అరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఇరిగించేస్తాడు. అందుకే ఇక్కడ ఆపాను. ఓ 10 నిమిషాల్లో వచ్చేయి. ఎరా రేయ్, ఇదెప్పుడు పేల్చేద్దామని ఎదురు చూస్తున్నావా? కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు పట్టుబడకుండా ఉండడం కోసం 10 మందిని అన్యాయంగా పేల్చేసావు కదరా. నువ్వు అసలు మనిషివేనా? టపాసులు పెరగడం కొత్త. పని చేసినప్పుడు పేలితే మమ్మల్ని చేయమంటావు ఏంటి? పని చేస్తున్నప్పుడు పేలిందా? పని చేస్తున్నప్పుడు పేలితే ఎలా పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో నాకు తెలుసురా. ఏ యాదికేశావు, నీ మీద ఎవరెవరికి కంప్లైంట్ ఇవ్వాలో అందరికీ ఇచ్చాను. నిన్ను జైల్లో పెట్టించకుండా వదలను రా. అన్నా అంతే అన్నా, కాస్త ఇటు సరిగ్గా నుంచండి. సూపర్ అన్న, సూపర్. కాస్త పైకి ఎత్తండి. అంతే, కొంచెం నవ్వండి. నవ్వండి అన్నా. సరే, అది రైట్ అన్నా. అన్నా సోడా దించితే బాగుంటుందన్నా. అంతే, కొంచెం నవ్వండి. అయ్యో చండాలంగా ఉంది అన్నా, కాస్త నవ్వండి. ఫోటో బాగుండాలంటారు, నవ్వకపోతే ఎలా? కొంచెం నవ్వండి. పళ్ళు కనపడకుండా నవ్వండి అన్నా. అంతే. ఎడి గాలి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమా? ఏమైందన్నా? ఆగరా, నువ్వు ఒకడు అరుస్తున్నావు. పంచి రాదన్నా. అది పదునుగానే ఉంది. అయ్యో కత్తి. ఇప్పుడు బాగున్నానా? మీరు ఎలా ఉన్నా బాగున్నారన్నా. ఏ వెంకట్రావు పెద్ద ఆఫీసర్ అయ్యా, ఆయన్ని బయట నిలబెట్టి పెద్ద ఆఫీసర్ అయితే ఆయన పిలవగానే భయపడిపోయి చేతులు కట్టుకుని నోరు మూసుకుని నుంచోవాలా? నీ వెనకాల ఉన్నాడు భయపడతాడేమో. హలో, ఎంక్వైరీకి వస్తారా? ఎంక్వైరీ అంటూ ఇక్కడ అరవకూడదు. గవర్నమెంట్ పెట్టే చట్టానికి భయపడి నేను నీ చట్టానికి భయపడతానా? ఇప్పుడే మా బావ ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. నా చెల్లి ఇప్పుడు సంతోషంగా ఉంది. నా చెల్లి సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఈ వెంకట్రావు తన అధికారాన్ని ఎప్పుడూ వదులుకోడు. నేను ఉన్నంత వరకు
నా బావని తాకడం కూడా నీ వల్ల కాదు. నువ్వుంటేనే కదా. ముందు నిన్ను లేపేస్తాను, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. ఏ ఫోటోగ్రాఫర్, అన్నా వీళ్ళిద్దరిని విడివిడిగా ఫోటోలు తీసి ఫ్రేములు కట్టించు. దండలేసి దండాలు పెట్టేద్దాం. సరే అన్నా. రారా, నువ్వు తీయి.